కోటి తమ్ముల గలాలా పాట పలికించి కవిత జవం కూర్చి నా కలానకు గలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా తెలంగాణ ముద్దు బిడ్డలకు వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. తెలంగాణ రైతన్నలు ఎందుకు ఆత్మహత్యల పాలవుతున్నారు? తెలంగాణ ప్రాంతంలో నానాటికి ఆకలి చావులు వలసలు ఎందుకు పెరిగిపోతున్నాయి? నేత నేసే మన చేనేత కార్మికులు ఎందుకు ఉరికంబాల పాలవుతున్నారు? తెలంగాణ పశు సంపద కబేలాలకు ఎందుకు తరలిపోతున్నది? కుమ్రం భీం లాంటి జాతి గర్వించే బిడ్డను కన్నా మన తెలంగాణ గిరిజనులు పసిబిడ్డల్ని అమ్ముకునే దుస్థితికి ఎందుకు లోనవుతున్నారు? దగాపడ్డ మన తెలంగాణ ప్రజలు, బలహీన వర్గాలు ఎందుకు నేటికి పేదరికంలో మగ్గుతున్నారు? తెలంగాణ యువ సోదరులారా, రేపటి తెలంగాణ మీది, రేపటి భవిష్యత్తు మీది. ఏ గ్రామంలో ఉన్న యువకులు ఆ గ్రామానికి కథానాయకులై ఉద్యమించాలి. తెలంగాణ మేధావులు, తలపండిన పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగులు, మా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎక్కడి వారక్కడే విజృంభించి ఉద్యమానికి సారథ్యం వహించాలి. తెలంగాణ కవులు తమ కళలకు పదును పెట్టాలి. తెలంగాణ గాయకులు తమ గళాలను విప్పాలి. తెలంగాణ పత్రికా ప్రతినిధులు నిర్ద్వంద్వంగా ఈ అన్యాయాన్ని ఖండించాలి. రాణి రుద్రమదేవికి వారసులైన నా తెలంగాణ ఆడబిడ్డలు కొంగు నడుముకు చుట్టి రణరంగాన దూకి సమ్మక్క సారక్కల సాహసాన్ని ప్రదర్శించి ఎండిన మన గొంతులు తడుపుకోవడానికి, నెర్రెలు బాసిన మన తెలంగాణ నేలలకు మన పిల్లల భవితకు బంగారు బాటలు వేయడానికి తెలంగాణ ముద్దు బిడ్డలు ఒకటై విజృంభించండి, కదలండి, కదిలించండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మ రుణముకై రణములురిగినారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మ రుణముకై రణములురిగినారా. తెలంగాణలో కంటి సెమ్మల్లారా, నూనె వెచ్చటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలో కంటి సెమ్మల్లారా, నూనె వెచ్చటి నెత్తురు చిమ్మినారా. 69 నుండి ఒరిగినట్టి ధీరుల్లారా, ఉక్కు బాధ రక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మ రుణముకై రణములురిగినారా. తెలంగాణలో కంటి సెమ్మల్లారా, నూనె వెచ్చటి నెత్తురు చిమ్మినారా. అరెరెరెరెరె, ఆంధ్ర పాలకుల గుండెల్లోనా విముక్తి కోరుతూ విసిరిన బాకై చల్ యూనివర్సిటీ మైదానాలే. అరెరెరె, కథన రంగముకు కాలు దూవినై, గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల
పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీర ధీరుల్లారా ఈ మట్టిలోన దాగిన ఆణి ముత్యాలారా అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా జై జై తెలంగాణ ఆ నింగిల పూసిన సింగిడి నీరై ఈ నేలకు రాలిన వెన్నెల మడుగై మా వాకిట తళతళ ముగ్గులు మీరై మా పసి బిడ్డల ముసి ముసి నవ్వై లేక దూడల పరుగుల్లోన ఆటపాటల దరువుల్లోన చేను చెలకల సేద్యంలోన తెలంగాణ జైనాదంలోన తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా ఆకాశ గంగా పాలధారలై పసిడి రాసుల పంట కాల్వలై కరువుతో కాడు పేర్చిన పల్లెలు మా గంజిలోన మెతుకులు మీరై మా నాగలి కర్రు వాడి మీరై మాలో నెత్తురు వేడి మీరై ఉద్యమ అడుగుల వడి వడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా మీ నెత్తుటి చాళ్లల విత్తనమేస్తాం కత్తుల మీద కవాతు చేస్తాం జైలు గోడలను బద్దలు కొడతాం భూతల్లి చెర విముక్తి చేస్తాం గుండె గుండెల్లో మీ గుడినే కడతాము తెలంగాణలో గడప గడప హారతి పడతాము గుండె గుండెల్లో నీ గుడినే కట్టాము తెలంగాణ గడప గడపల హారతి పట్టాము వాడెప్పుడు వీడెప్పుడు తెలంగాణ కట్టెవ్వడు తెలంగాణ కట్టొస్తే జై తెలంగాణ జై తెలంగాణ ఏందే చూస్తున్నావు? చూడరా, తెలంగాణని చూస్తున్నాను రా. తెలంగాణ విముక్తి కోసం రగిలిపోతుంది. చాలా మంది తెలంగాణ బిడ్డలు బలైపోతున్నారు. తలుచుకుంటేనే మనసు కకావికలమైపోతుంది. అన్నా నువ్వేం బాధపడకే, ఈసారి పోరాటంలా తెలంగాణ గెలుస్తుంది. తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం ఉంది బిడ్డ. కానీ తెలంగాణ అన్న ప్రతిసారి ఎవడో ఒకడు బలిసిన వాడు అడ్డం పడుతూనే ఉన్నాడు. తెలంగాణ వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతుంది. అడ్డం పడేటోడు ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడికి రాకపోడు, నా చేతిలో చిక్కకపోడు. సలాసలా కాగే నూనెలో వేసి పోసు పెట్టకపోను. చిత్రగుప్తుల వారు వచ్చేస్తున్నారు. సరే పద. ప్రభు, యమలోకం చాలా మారిపోయింది ప్రభు. మన అనుమతి లేకుండానే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు ప్రభు. ఇందులో అది కలిపావా? కలిపానండి. వెరీ గుడ్. అబ్బా ఏం టేస్ట్గా ఉందరా. ఒరేయ్ ఓ మొక్కేరా ఆడ చూపిస్తాను. నువ్వు మోస్తావని తెలిసే తెలంగాణ వాళ్ళని తొక్కి పట్టినట్టు ఈ మొక్క తొక్కి పట్టా. ఎవరి వీరు నరకంలో ఇంత ఆనందంగా గడిపేస్తున్నారు?
వాళ్ళు పాపులు ప్రభు. వారు ఇప్పుడే తాజాగా సచ్చారు, ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. ఇది ఏమైనా వారి అత్తగారిల్లు అనుకుంటున్నారా? తెగ ఆనందించేస్తున్నారు. నాతో పెట్టుకోక. తేరగా వస్తే దూరిపోవడానికి ఇదేం తెలంగాణ కాదు, నరకం. అయ్యి బాబాయ్ మీరేనే బలివాడు బాయ్ బాబు రా కూర్చో ఆడేద్దాం. ఇదిగో ఇది మొక్కలేరా కూర్చొని ఆడేయండి, ఒక పని అయిపోద్ది. పాపులతో కలిసి పేకాట ఆడుటయా? ఆడకండి, కూర్చొని చూడండి. నీ బొంద. నేను చూడాల్సింది వీళ్ళాడే పేకాటను కాదు, వీళ్ళను మనోళ్ళాడే పేకాటను. రేయ్, మీరు పాపాలు చేసి ఇక్కడికి వచ్చారు, విచారణకు రాకుండా ఇక్కడ ఈ కాలక్షేపం ఏమిటి? మర్యాదగా మాట్లాడండి. మేము ఎవరో తెలుసా? ఎవరు? ఏపీలో గవర్నమెంట్ ని దడదడలాడించిన దమ్మున్న లీడరు మనుషులవి. 100 కోట్ల పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త జగడపాటి మనుషులు. అయితే ఏంటి, మీరు పాపులే, శిక్ష అనుభవించాల్సిందే. ఈ చిత్రగుప్తుడు ఎవరి మాట లెక్క చెయ్యడు, ఒక్క యమధర్మరాజు మాటను తప్ప. ఓహో అలాగా. అయితే మా ఓణ్ణి ఏకంగా మీ యమధర్మరాజుతోటే మాట్లాడమని చెప్తానులే. ఒరే ఆ సెల్ ఫోన్ ఇలా ఎవరా? హలో, ఏమేమలోకం అయ్యేది అలా చూస్తామండి. చా సిగ్నల్ పని చేయట్లేదు. అయ్యా, ఎందుకు వచ్చిన గొడవ? ఎంతమంది ఆంధ్ర వాళ్ళను మనం చూసి చూడనట్టు వదిలేయలేదు. వదిలేయండి, వాళ్ళే నెమ్మదిగా విచారణకు వస్తారు. ఓహో, ఏం చూసుకొని రా వీళ్ళకింత పొగరు? కామధేనువు కల్పతరువు లాంటి తెలంగాణను చూసుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వీళ్ళ చెడ్డీలు జారిపోతాయి. అందుచేత మీరు కోరుకోండి తెలంగాణ రాష్ట్రం రావాలని. గట్లా పోవాలి, సమజైనదా? అది కాదన్నా, ఒడ్డు కిందరా దాని కంట్లగిన పడ్డాం అనుకో, మన జేబులు ఖాళీ. నడుగురా మెల్లగా. చేపల పులుసు, రంగు రంగుల చేపలు, రకరకాల చేపలు, బొమ్మిడాయలు, పీతలు, పులుసులు, రొయ్యలు. ఏటి బావలు అట్ట సోతున్నారు? ఈ పులుసు రుచి చూడరేంటి? అట్టా పట్టి పులుసు ఉడగొట్టి ముక్కలు కొట్టి పొయ్యి మీదెట్టి కింద కాకెట్టి వండి అట్టే పెట్టి ఇట్టా పట్టుకొచ్చేసా. సొక్కేసుకుని సుక్కంత పులుసు నోట్లో వేసుకుంటే నా సావిరంగా ఆడేసుకున్నాం కాబట్టి ఈడికి వచ్చాం. వదిలేలా అట్ట అనుకు మావా. ఏ పోరి, వరుస కలుపుకొని వంగదీద్దామనుకుంటున్నావా? గట్లేం కలవదు. అదేంటి మావా, ఈ చేప రుచి చూడకుండా సెక్రటేరియట్ లో పాయలు కూడా కదలదు. కాస్త బొమ్మడాయ పులుసు, రొయ్యల పులుసు రుచి చూసావో బంసిక బమ్మే. మీ ఆంధ్రంలో మాటలు విన్నామంటే మా బతుకు బొమ్మే. పులుసు చేప పులుసుంది, ఓ పట్టు పడితే పంపర పహారే. ఎముడి కంట్లో పడితే నీ పులుసు తీయడం ఖరారే. ఈ శీలవతి రుచి శివస్వల ఆడిపోతుంది. ఇప్పుడు ఏమన్నా వేస్ట్లే వెళ్ళు. బావా, నువ్వు మనసు చేసుకుని నా పులుసు కాస్త రుచి చూసావంటే. వద్దమ్మా వద్దు, మీ రుచులు మీరు ఉంచుకోండి, మా రుచులు మాకున్నాయి. బాబా, మీ తెలంగాణ బావల్ని అంత తొందరగా వదిలేస్తామా? పట్టేసి నోరెళ్ళ పెట్టేసి పోసేను. సందు దొరికితే వాడు వర్రా బాబు. ఓ బావలు ఆగండి, ఏమైంది వీళ్ళకి? అట్టా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. బావలు, ఓ బావలు. చూడండి, అదంతా చూడండి. ఆ కనపడేదేమో ఎకరం 4 కోట్లకి అమ్మేయచ్చు. ఇదేమో అదే, అది చిత్రగుప్తుడి. అక్కడ తెలంగాణలో ఎవడి వల్ల కాలేదు, ఏళ్ళ వల్ల ఏమవుతుందిరా? చూడనా, అదిగో అది అదే చెప్పిందే, అది అక్కడ. ప్రభు, వాళ్ళు పాపులు నిన్న గొడవల్లో సచ్చి ఇవాళ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏవో రాళ్ళు పాతి బోట్లు పెడుతున్నారు. మనోళ్ళు తెలంగాణలో సెటిల్ అయిపోయినట్టు, మనం ఇక్కడ బ్రహ్మాండంగా సెటిల్ అయిపో. చెవుడు మిమ్మల్ని చిత్రగుప్తుల వారు వచ్చారు. చిత్రగుప్తుల వారు వచ్చారు. అయితే ఏంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? కబ్జా
కబ్జా అనగానేమి? అంటే అప్పనంగా వచ్చిన భూముల్ని ఆక్రమించుకోవటం అండి. నరకములో రాజ్య భూముల్ని ఆక్రమించి అక్కడి నుంచే పంచుకుంటున్నారండి. నిజమా? వారిని బడ నిజమైందయ్యా. అదిగో అదేమో నాది, ఇదేమో మా బావది, ఇదేమో మా బామ్మరిది. అప్పనంగా మింగేయడానికి ఇవేం హైదరాబాద్ శివార్లోని భూములు కావు. తెలంగాణ అంతకన్నా కాదు, నరకం. అయితే ఏందయ్యా, ఈడ మేము ఎకరం ₹1,00,00,000 అమ్ముతా ఉన్నాం. నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, ఎకరానికి ₹1,00,000 మారేస్తాం. అసంభవం. రండి. ఆ బాంబులు కత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెస్తే వచ్చినాయి. మేము ఏడుంటే అవి కూడా ఆడే ఉంటాయి. సైసై రెడ్డి మనుషులు తెలుసునా? సైసై రెడ్డా? వాడెవ్వడు? ప్రభు, వాడెవడో అక్కడ ఏపీలో హైదరాబాదు రంగారెడ్డి భూముల్ని మింగిన బకాసురిలో ఒకడు. అడిగి కొట్టించుకోవటం ఎందుకు? సరే సరే, మీరు పాపాలు చేసి ఇక్కడికి వచ్చారు. వెంటనే విచారణకు వచ్చి ఆపై శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కబ్జాలు తర్వాత, ముందు విచారణకు సిద్ధం కండి. పదండి. యమధర్మరాజుల వారికి ప్రణామములు. యముండా, రాను రాను మన యమసభ కొత్త కొత్త పాపులతో కళకళలాడుచున్నది. ఈ పాపులను శిక్షించెదను, వీరి కండ కావరమును పేళ పేళ విరగదీసెదను. చిత్రగుప్త కానిమ్ము. ప్రభు, వీరు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన పాపులు. కొవ్వెక్కి ఉన్నారు. కత్తికోకండగా నరికి పోగులు పెట్టవలే. ఇక వారు ఆంధ్ర ప్రాంత పాపులు. నిస్సిగ్గుగా పాపములు చేసి నిగనిగలాడుచున్నారు. వీరిని నూనెలో వేసి ఎర్రెర్రగా వేయించవాలే. అటులనే చిత్తం ప్రభు. వీరేనా? ఇంకెవరైనా ఉన్నారా? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పరిజిల్లలి పిల్లలు కణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అయ్యా చిత్రగుప్త, ఇంత చిన్న వయస్సులో వీరు? ప్రభు, అతను శ్రీకాంత్ చారి, ఆయన యాదయ్య, ఆయన వేణుగోపాల్ రెడ్డి, కిష్టయ్య, ఆ బాలిక పాలమూరు సువర్ణ, కృష్ణవర్మ, చాకలి శ్రీనివాస్, యాదిరెడ్డి, ఈశాంత్ రెడ్డి, బూక్యా సుధాకర్ నాయక్. ప్రభు. చిత్రగుప్త, ఇంత చిన్న వయస్సులో వీరు ఇచ్చటకు రానేలా? ప్రభు, వీరంతా ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాస్తవ్యులు. నేలతల్లి విముక్తికై సాగుతున్న పోరాటంలో తమ ప్రాణాలనే పనంగా పెట్టినటువంటి తెలంగాణ బిడ్డలు ప్రభు వీరు. ఔరా, ప్రాణత్యాగమా? చిత్రగుప్త, అయినను ప్రాణత్యాగము మహాపాపము కదా. వీరిని ఎందుకు శిక్షించకూడదు? అది అలాగడుగు. మేము ఆత్మహత్యలు చేసుకోలేదు యమధర్మరాజా, హత్య కావించబడ్డాం. అవును, ఎందులకు? అది తెలుసుకోవాలంటే ముందు మీరు మా తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలి. యముండ, సర్వలోక ధర్మ పరిరక్షకుండ, వేల సంవత్సరాల మహోన్నతమైన ఘన చరిత్ర కలిగిన వీర తెలంగాణ గురించి మాకు తెలియనిదా? అదొకప్పటి సంగతి ప్రభు. నేడు తెలంగాణ తల్లి 54 ఏండ్ల సీమాంధ్రుల వలసవాదుల పాలనలో దుర్భర స్థితిలో మగ్గుతోంది ప్రభు. అదెలా? మీరే ఒకసారి ఆ యమదర్శినిలో వీక్షించండి ప్రభు. యమదర్శిని తెలంగాణ సామాన్య ప్రజల జీవితాలను ప్రదర్శించు. ప్రయాణికులకు
విజ్ఞప్తి. కాచిగూడ నుండి మిర్యాలగూడ వెళ్లవలసిన కాచిగూడ ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చును. నా పేరు సుమన్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాను. 4 కోట్ల ప్రజలందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. ఈ ఉత్తరంలో తెలంగాణ హృదయ శకలాలున్నాయి. జాగ్రత్తగా విప్పి చదవండి. ఏ ఊరిలో అపజయాలు కూడా అగ్నిజ్వాలలై మండుతాయో, ఏ ఊరిలో పడావుబడ్డ భూములు కూడా తిరుగుబాటు బావుటాలై ఎగురుతాయో, ఏ ఊరిలో మరణాలు కూడా మహాకావ్యాలై పుడతాయో అదే మా ఊరు వీర బైరాన్పల్లి. తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరుడు దొడ్డి కుమరయ్య అమరత్వం ఈ మట్టిలో ఇంకా సజీవంగానే ఉంది. ఇక్కడ త్యాగం మా జవసత్వం, పోరాటం మా జీవగుణం. అందుకే మా ఊరంటే అందరికీ ప్రత్యేకమైన గౌరవం. మా ఇంటి ఎదురుగానే కుమ్మరి రాజన్న ఉండేవాడు. ఆయన అరచేతుల్లో పురుడు పోసుకోవడానికి మట్టి ముద్దలు పోటీ పడేవి. కుమ్మరి రాజన్నలాగే కమ్మరి కనకయ్య, వడ్ల బ్రహ్మచారి, ఔసులోళ్ళ బైరయ్య, గౌండ్లోల ఎల్లగౌడు, మంగలి ఐలయ్య, మాదిగ మల్లయ్య తాత, నేరడి సత్యన్న, బెస్తోళ్ల రాజయ్య, ఎరుకల పోషమ్మ, సాలోళ్ల బాలయ్య, సాకలి ముత్తయ్య, ఇలా సకల కులవృత్తులతో వెలసిల్లే సప్పండ జాతుల పూలతోట మా ఊరు. ఇక ఎగిళ్ళు వారంగా బాల సంతుళ్ళ సప్పుళ్లతో మా పల్లె తెల్లారేది. ఊరి చెరువు కట్ట మీద నుండి మేము నడుచుకుంటూ పోతుంటే మా అక్కలు మా తల్లులు పంట పొలాల్లో కొమ్మల్లా ఊగుతూ పాడే పల్లె పాటలు ఊరి పొలిమేరల దాకా మా చెవుల్లో మారుమోగేవి. బల్లె పోడా ఎండి కట్టే బల్లె పోడా నిన్న పోయిన కన్నెలిద్దారో కాలేటినాయా ఏ మత్తు మందు జల్లిరేమయ్యో కాలేటినాయా. రాత్రైందంటే చిందోళ్ల యక్షగానాల సందడి. బీరప్ప పండగొచ్చిందంటే ఒగ్గోళ్ళ ఒగ్గు కథలు. సకల కళాకారులంతా మా ఊరి పొలిమేరల్లోనే జీవించేవాళ్ళు. అందులో శారద నరసయ్య తాతంటే మా అందరికీ ఎంతో ఇష్టం. ప్రతిరోజు తన తాంబూర బుర్ర సప్పుళ్ళు మా ఇంటి గడపల్లో ప్రతిధ్వనించేవి. ఇక బోనాల పండగొచ్చిందంటే కొండంత సంబురంతో ఊరంతా ఉర్రూతలోకేది.
బతుకమ్మ పండగ వచ్చిందంటే నేను, రమేష్ గారు, మంగళోళ్ళ సీను, రామిరెడ్డి అందరం తెల్లారక ముందే పూల కోసం పోటీ పడేటోళ్ళం. ఊళ్ళో బతకబోయినోళ్ళంతా దసరా పండక్కి ఒక్కటయ్యేటోళ్ళం. తర్వాత సంక్రాంతి పండుగ, ఇక పీర్ల పండగ వచ్చిందంటే ఊరి పిల్లగాళ్ళమంతా మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని అసోయిదులాలు ఆడేటోళ్ళం. నాకు సిరల్లేవయో నేను రాను జాతర, నాకు సిరల్లేవయో నేను రాను జాతర, నాకు సిరల్లేవయో నేను రాను జాతర. కాముడి పండగ వచ్చిందంటే చాలు ప్రతి రాత్రి పచ్చి కోలల మూతలతో జాజిరాటల జాతరే. ఇక హోలీ, రంగుల పండుగ. ఇదే మా ఇల్లు, మా అమ్మ, మా బాపు, మా అన్న, మా అక్క. అక్కకు పెళ్ళైపోయింది. మాదో మధ్యతరగతి రైతు కుటుంబం. మా అన్న పోస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. మా అన్నకు వచ్చిన అవార్డ్స్ని చూసి ఊరంతా మురిసిపోయేది. ఆ రోజు మా అన్న ఏపీపీఎస్సీ పాస్ అయిన రోజు, అందరం బాగా సంతోషపడ్డ రోజు. తెల్లారి ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ వెళ్ళిన అన్న తిరిగి ఇంటికి రాలేదు. ఆరు నెలల తర్వాత అన్న అమరుడై తిరిగి వచ్చాడు. ఇంటర్వ్యూలో అంతా ఆంధ్ర ఆఫీసర్సే ఉండటం వల్ల అన్న కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అన్నకు రాలేదు. ఆ ఆవేదన తట్టుకోలేక, అన్యాయాన్ని సహించలేక, తనను నమ్ముకున్న ఊరి ప్రజల నమ్మకాల్ని ఒమ్ము చేయలేక, తన చిన్నప్పటి దోస్తు సూర్యం పోరుబాటలో తను వెళ్ళడం తెలిసింది. పడి ఉన్న అన్న శవం చూసి అమ్మ తట్టుకోలేకపోయింది. హఠాత్తుగా గుండాగి చనిపోయింది. అన్న, అమ్మ వాళ్ళిద్దరి మరణాలు తెచ్చిన సంక్షోభం నుండి మా ఇల్లు అప్పుడప్పుడే తేరుకుంటుంది. చాలా కాలం తర్వాత మా బావ కళ్ళల్లో కొత్త వెలుగు కనిపించింది. మునుపెన్నడూ రానంత వరి పంట ఆ ఏడు మా బావ చేతికొచ్చింది. ఏందయ్యా గట్ల కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నావు? లేకపోతే ఏంది, ఎంతకాలమైందే ఈ పంట తల్లిని చూసి. ప్రతి ఏడాది ఎరువులు, మందులు, మైక్రో ఫైనాన్స్తోనే పరేషానాయి. మనం ఉన్నది ఇద్దరమే అయినా 4 బోరింగ్లు వేస్తేవి, అందులో 4 బిందెల నీళ్ళైనా పడ్డాయా అనే. కరువు మీద కరువు వచ్చి అప్పుల మీద అప్పులు చేయాల్సి వచ్చి, మీ అవ్వగారు పెట్టిన బంగారం తప్ప నేను ఈ సెమెత్తైనా బంగారం కొనలేకపోతే ఆ బంగారం కూడా కుదవబెడితే. ఇక ఇప్పుడు ఆ భయం అక్కర్లేదే. నీ బంగారం నీకు ఇడిపించుకొస్తా. ఈ పంటను చూడవే, ఆ వాన తల్లి కరుణించి ఇంత పంట పండింది. ఈ పంట చూస్తుంటే చచ్చిపోయిన మా అవ్వ గుర్తొస్తుందే నాకు. చచ్చిపోయిన మా అవ్వ గుర్తొస్తుందే నాకు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని తెలిసి కుప్పకూలిపోయాడు.
అప్పులు చేసి పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకోలేక ఇంటికి తీసుకురాలేక సతమతం అయ్యాడు. చివరిగా బావ ఒక విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నీ బంగారం నీకు ఇడిపించుకొస్తా. ఈ పంట చూస్తుంటే చచ్చిపోయిన మా అవ్వ గుర్తొస్తుందే నాకు. ఎద్దు ఏడ్చిన చోట యవసం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు. పేద రైతు ఎద్దు కాలం చెల్లిపోయింది. పెట్టుబడుల రాజ్యం మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. ఇక్కడ రైతు ఆత్మహత్య చేసుకుంటే సర్కారు కట్టే విలువ శూన్యం. అదే అక్కడ కొబ్బరి చెట్టు చేస్తే 10,000. అక్కడ చెట్టుకున్న విలువ ఇక్కడ రైతుకేది? బావ పోయాక భారం అంతా బాపు మీదనే పడింది. బాపు, మీ అల్లుడు చేసిన అప్పులు, అన్న చదువు కోసం చేసిన అప్పులు అన్నీ నీ మీదనే వాడే. మనకే ఎందుకు బాపు ఇన్ని కష్టాలు? ప్రపంచంలో 2 విషాదాలుంటాయి బిడ్డ. ఒకటి కోరుకున్నది దొరకకపోవడం, రెండవది కోరుకున్నది దొరకడం. నిజం బిడ్డ, మన తెలంగాణలో పంట చేతికి రాకపోవడం ఎంత విషాదమో, పంట పండడం కూడా గంతే విషాదం. అవును బాపు, పంట మంచిగా పండిందని బావ ఎంత సంబరపడ్డాడు. కానీ ఏమైంది? మన తెలంగాణలో సావును ఎదుర్కోవడం కంటే బతుకును ఎదుర్కోవడమే కష్టమవుతుంది బాపు. గట్ల సమస్య అనుకుంటే ఎట్లా బిడ్డ? మనం యాదగిరి గుట్టకు నడుచుకుంటా పోయేటప్పుడు మెట్లు మనతో పాటే వస్తాయా ఏంది? రావు గదా. గీ సుఖాలు కూడా గంతే, కడదాకా మనతో పాటే వచ్చేయి గీ కష్టాలే బిడ్డ. నువ్వేం బాధపడకు బిడ్డ. ఒరి పరిస్థితి బాగోలేదనే గీ యాసంగి పత్తేసిన హోర్ని ఎంత మంచిగా వండకపోయినా కనీసం మిత్తన కట్టకపోతావా ఏం నాయనా? అవును బాపు. తిన్ కురే బిడ్డ. ఊహించని రీతిలో పత్తి పంట నట్టేట ముంచింది. చేతికి రాని పంటను చూసి మా బాపు షాక్కు గురయ్యాడు. బిడ్డ, గడిచిన చరిత్రలో నాకు తావు లేదు. ఇప్పుడు నడుస్తున్న చరిత్రకు నీతి లేదు. డ్యాములు ఎవని కడుతుండ్రు, కాలువలు ఎందుకు తవ్వుతుండ్రు నాకు తెలియదు. చుట్టూ నీళ్లున్నా కుక్కెడు నీళ్లు లేని ఈ తెలంగాణ గడ్డ మీద రైతుగా పుట్టడమే నేను చేసుకున్న పాపం. గీ పోరు దుఃఖం ఇంకా ఎన్నాళ్ళు బిడ్డ? అయ్యో
మళ్ళీ జన్మంటూ ఉంటే మన తెలంగాణ మట్టే ఇప్పుడంతా. మా బాబు గుండె ఆగిపోయినట్లే కుమ్మరి రాజన్న చక్రం ఆగిపోయింది. రాజన్న దుబాయ్ వలస బాట పట్టిండు. కలివేలి వీసాతో ఆగమై అనారోగ్యం పాలై హఠాత్తుగా మరణించాడు. పరాయి దేశములు ప్రాణమొదిలిన కట్టుకున్న భర్త ఒక రుజువునైన చూపించగలద మీ కోనసీమ కోస్తా. తిరిగి వచ్చే కొడుకు కోసం ఎదురు చూసే తండ్రి కళ్ళు, నాన్న రాడనే నిజం తెలియని పాలబుగ్గల చంటి వాళ్ళు, వేల వేల వాకిళ్ళ ముందు కదలాడే కంట నీళ్ళు. మీ చరిత పుటలు చూపించుతాయ ఇలాంటి ఆనవాళ్ళు. నిజానికి రాజన్న చచ్చిపోయింది ఒక్కసారే. లక్ష్మక్క మాత్రం కుటుంబ భారం మోయలేక రోజుకొక్కసారి చస్తూనే ఉంది. బీడీలు చుట్టి చుట్టి ఆమె చేతి వేళ్ళు అలసిపోయాయి. అలవాటు లేని ప్రాణానికి లచ్చుమక్క అనారోగ్యం పాలైంది. లచ్చుమక్క తన కన్నబిడ్డల్ని వదిలి వెళ్ళిపోయింది. చివరిసారి తన చావుని తాను చూసుకోకుండానే వెళ్ళిపోయింది. కుమ్మరి రాజన్న కుటుంబంలాగే కుల వృత్తులన్నీ చెల్లా చెదురైపోయాయి. నాగార్జున సాగర్ నుంచి గలగలా కృష్ణమ్మ ప్రవహిస్తున్న, గుక్కెడు నీళ్లు లేక పొక్కలు వంకరపోయిన బోరు దుఃఖం నా తెలంగాణది. కట్టెలతో పాటు ఇవాళ కన్న పిట్టల్ని అమ్ముకుంటున్నా కూడా తీరని యాతన తెలంగాణది. పురిటిలోని తన అమ్మతనము అమ్మేసే మాతృఘోష, అడుగుతున్న ఆంధ్రాలు ఉన్నదా ఇంత కడుపు కోత. అక్కెపెట్టెల్లో పట్టుచీరలు నేచి పంపిన చేతులతోనే దారం పోగుల్ని ఉరితాళ్లుగా పేనుకుని దూలాలకు వేలాడుతున్న దుస్థితి తెలంగాణ నేతన్నలది. వస్త్ర సిరుల సిరిసిల్లలో ఉరితాడు ఊరేగుతున్నది. పచ్చనైన ప్రతి పల్లెలో చితిమంట చెలరేగుతున్నది. 10 జిల్లాల పట్టుకొమ్మలు, 10 జిల్లాల పట్టుకొమ్మలు శవాలు గుట్టలవుతున్నవి. ఆకలి కడుపులు చీకటి గడపలు ఇంకా ఎంతకాలం, ఈ కన్నీళ్ళెంతకాలం. పండుగలతో పబ్బాలతో కళకళ్ళాడే మా ఊరు ఇప్పుడు కళా విహీనమైపోయింది.
ఊరంతా గూడు చెదిరిన పక్షుల్లా బతకబోయిండ్రు. ఒకరోజు మా ఊరిలో తెలంగాణ ఉద్యమ సభ జరిగింది. తెలంగాణ విముక్తి పోరాటంలో ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి అనేక మంది విద్యార్థుల అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. జై తెలంగాణ. ఆ స్ఫూర్తితోనే యూనివర్సిటీ బాట పట్టాను. నేనుండేది బి హాస్టల్, రూమ్ నెంబర్ 40. అక్కడే చారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్, యాదయ్య లాంటి వాళ్లతో పరిచయం ఏర్పడింది. దీక్షకెళ్తున్న కేసీఆర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనగా శ్రీకాంత్ చారి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. చిదంబరం ప్రకటన మాలో కొత్త ఆశల్ని రేకెత్తించింది. The process of forming the state of Telangana will be initiated. మా విద్యార్థి లోకమంతా సంబరాల్లో మునిగి తేలింది. కేసీఆర్ దీక్ష విరమించాడు. 5 దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటన చేయడం జరిగింది. తర్వాత సమైక్యవాదుల ఒత్తిళ్లకు, దొంగ దీక్షలకు లొంగిన ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయింది. తెలంగాణ ఇష్యూని మళ్లీ కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టేసింది. A large number of political parties are divided on the issue. ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. మాలో కూడా విద్యార్థి గర్జన కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తర్వాత శ్రీకృష్ణ కమిటీని వేశారు. మళ్ళీ మా విద్యార్థులు పోరుబాట పట్టారు. ఎప్పటికప్పుడు తమ ఆత్మ బలిదానాలతో శ్రీకృష్ణ కమిటీకి తమ హెచ్చరికల్ని పంపుతూనే ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానంతో శవాల మీద ప్రమాణాలు చేసిన నాయకులు అలవాటు ప్రకారం పదవులకు ఆత్మలు అమ్ముకున్నారు. రాజీనామా చేసిన నాయకులను ప్రజలు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇషాంత్ రెడ్డి అమ్మోరుకి తన ఆత్మ బలిదానం చేశాడు. మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ బక్కుమంది. ఆ తర్వాత అసెంబ్లీని ముట్టడించాం. ఈ ముట్టడిలో మేము యాదనను కోల్పోయాం. మా విద్యార్థి జేఏసీ నాయకుడు వీరన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ సార్. ఆ నినాదం ఆపే వరకు కొడుతూనే ఉండండి. ఓకే సార్. మక్క గట్క మనిద ముద్దలు తిన్న ఉక్కు బాడీ రైది కొట్టరని అబ్బా కొట్టరా. ఆపండి ఆపండి, కిందకు దించండి. అలాగేనండి. మిస్టర్ వీరన్న. వీరన్ననే. మా రోజు వీరన్న లాగా వీరుల్లా బతకాలని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. ఇవన్నీ నీకెందుకు చెప్పు? కేసులు, అరెస్టులు, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం నీతోనే జడిపోతుంది. నీకేం కావాలనో చెప్పు. సీఎం, హోమా, మేకపాటి, జగడపాటి, రావూరి అందరు కూడా ఫోన్లోనే ఉన్నారు. నీకేం కావాలో చెప్పు మ్యాన్, చెప్పు. నాకు తెలంగాణ కావాలి. తెలంగాణ. జై తెలంగాణ. Stop the slogan. జై తెలంగాణ.
స్లోగన్ ఆపుతావా లేదా? 365 రోజులు ఓయి చుట్టూ కంచగట్టి బార్డర్ ఫోర్స్ పెట్టి కాపల కుక్కలను పెట్టి పెప్పర్ బుల్లెట్లు పేల్చిన అసెంబ్లీ ముట్టడినే ఆపలేకపోయారు. మా తెలంగాణ నినాదాన్ని ఆపే దమ్ముందా నీకు? నీ చేత నినాదాన్ని ఆపిస్తే క్యాంపస్ ఖాళీ చేస్తావా? పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులే మొనకెత్తిన గడ్డ నా ఉస్మానియా అడ్డ. నువ్వు నీ తాత ముత్తాతలు సమైక్యవాదుల జయజమ్మలు దిగొచ్చిన ఈ ఎంటుక కూడా పీకలేరు. జై తెలంగాణ! నీతో నినాదాన్ని ఆపిస్తాను రా. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ఇచ్చిన మాట కోసం అమ్మోడికే ఆత్మ బలిదానం చేసుకున్న ఈ శాంతి రెడ్డి పుట్టిన ఈ తెలంగాణ మట్టి సాక్షిగా చెబుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ముందడిగే తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణ శివడి మీద ప్యాలలు ఎరుకునే పీతిడి గద్దల కాపల కుక్కల మీరు తునియా. మరోసారి శ్రీకృష్ణ కమిటీ తెలంగాణను మోసం చేసింది. ఇందుకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టాం. తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలి, దానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలి. ఉద్యోగ సంఘాలు సహాయ నిరాకరణ చేశాయి. ప్రజా సంఘాలు గర్జించాయి. లాయర్లు రాజ్భవన్ను ముట్టడించారు. కళాకారులు ధూమ్ధాం చేశారు. 48 గంటలు తెలంగాణ బంద్, రైలు రోకో, రోడ్డు మీదే వంట వార్పు, రచ్చబండను రచ్చరచ్చ చేశారు. సమైక్యవాదులను మానుకోట గడ్డ మీద అడుగు పెట్టనీయలేదు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాం. అసెంబ్లీని నడవనీయలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాణాలను పణంగా పెట్టి ట్యాంక్ బండ్పై మిలీనియం మార్చ్ నిర్వహించాం. చరిత్ర సృష్టించాం. సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చాం. ఇలా 55 సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. వేల మంది అమరులయ్యారు. అరెస్టులు, కేసులు, జైళ్లు, లాఠీలు, తూటాలు, నిలువెల్లా మానని గాయాలు. ట్యాంక్ బండ మీద ప్రాణాలు లేని విగ్రహాలు కూలిపోతేనే ఆంధ్రా నాయకులంతా ఒక్కటై గగ్గోలు పెడుతూ ఉంటే, మా ప్రాణాలు పోతూ ఉంటే కూడా పదవుల కోసం పాకులాడే ఓ నేతల్లారా, ఇప్పటికైనా పార్టీలు జెండాలు పక్కన పెట్టండి. పార్లమెంటులో బిల్లు పెట్టించండి. కాళోజీ చెప్పినట్లు పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది. అందుకే ఇదే నా ఆఖరి బలిదానం కావాలి. ఆత్మహత్యలు, అంతిమయాత్రలు లేని తెలంగాణ కోసం ఇక్కడి రాళ్ళు రప్పలే కాదు, నా చావు కూడా ఒక ఆయుధమే. స్వయం పాలన ఆరాటం ఇది అంతిమ పోరాటం. స్వయం పాలన ఆరాటం ఇది అంతిమ పోరాటం. మరణాలతో తెలంగాణ మండుతున్న అంగారం. మరణాలతో తెలంగాణ మండుతున్న అంగారం. నాకు నేను రాసుకున్న నా మరణ శాసనం. తెగి ముక్కలైన మాంసపు ముద్దల్లో తెలంగాణ. చూపిస్తా నా గుండెలో తెలంగాణ.